నమస్తే అండి. సో ఇవాళ తోట త్రిమూర్తుల ఆధ్వర్యంలో ఒక భేటీ జరగబోతోంది. ఇప్పటికే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు వైసీపీ కాపు నాయకులు. పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, కూటమి ప్రభుత్వ విధానాల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఈ 2 ఏళ్ల కాలంలో కాపులకు ఏం జరగలేదు, మేము అధికారంలోకి వస్తాం, మరింత చేస్తాము అనేది వైసీపీ నాయకులు చెప్తున్నమాట. ఏమంటారు సార్? నమస్తే అండి. నమస్తే. 99 ప్రేక్షకులకు కూడా నమస్కారం. సార్, ఈ రోజు ఏదైతే వైసీపీ కాపు నాయకులు మీటింగ్ పెట్టుకున్నారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు చేయాల్సింది, గతంలో అంటే వైఎస్ జగన్ రెడ్డి పాలనలో అసలు వీళ్ళ కాపులకి ఏం చేశారన్న దాని మీద శ్వేతపత్రం కానీ, లేదంటే కాపులకి ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్న వివరాలు తెలియజేసిన తర్వాత ఈ మీటింగ్ పెట్టుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం అండి. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 5% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసేశారు. అలాగే కాపులకి ఇస్తానన్న 2000 కోట్లు ఇవ్వలేదు. కాపు విద్యార్థులకు సంబంధించిన విదేశీ విద్యకు సంబంధించి ఒక్క విద్యార్థిని కూడా విదేశాలకు పంపలేకపోయారు. రైట్. అంటే కాపులు పెద్దన్న పాత్ర వహించాలి అని చెప్పి గతంలో పవన్ కళ్యాణ్ పదే పదే చెప్పారు కదా. ఇప్పుడు నాకు అన్ని కులాలు సమానమే అని ఎందుకు అంటూ ఉన్నారు అంటే ఏం చెప్తారు మీరు? అన్ని కులాలు అవసరమే, అన్ని కులాల ఓట్లు ఒక కాపులు ఓట్లు వేస్తేనే గెలవదు ఏ పార్టీ ఏ కూటమైనా కూడా. మరి ఎందుకు అంటే ఆయన స్వరం మార్చారు, ఇన్నాళ్ళు ఉన్న కాపుల మీద ప్రేమ ఇప్పుడు లేదు ఎందుకు అని అడుగుతూ ఉన్నారు కొంతమంది వైసీపీ నాయకులు. ఏం చెప్తారు సార్? దీన్ని పూర్తిగా అంటే విశాల దృక్పథంతో చూడకుండా ఒక చిన్న లిమిటెడ్ ఏరియాలో ప్రజలు గమనిస్తున్నారండి. కాపులు పెద్దనన్న పాత్ర పోషించమనాలి అంటే కాపులకి తాయిలాలు ఇస్తామని కాదు సార్. పెద్ద తరహాగా ఉన్నవాడు త్యాగాలకి తయారవ్వాలన్న ఉద్దేశం. మన ఇంట్లో ఒక పెద్దన్న ఉన్నాడంటే తన తినకుండా తన తమ్ముళ్ళకి పెట్టి ఆ